ప్రపంచ ధ్యాన మహాసభలకు మహబూబ్ నగర్ జిల్లాలోని కడ్తాల్ ముస్తాబవుతోంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహేశ్వర మహా పిరమిడ్ లో ఈ నెల 18 నుంచి 31 దాకా ధ్యాన మహాసభలు జరగనున్నాయి. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. గతేడాది పిరమిడ్ సొసైటీ ప్రధాన నిర్వాహకుడు షబాజ్ పత్రిని అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ధ్యానం పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాక ప్రభుత్వ భూములు కబ్జా చేశాడనే ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో ఈసారి జరుగుతున్న ధ్యాన మహాసభలు పూర్తిగా వన్నెతగ్గాయి. లాస్ట్ ఇయర్ ధ్యాన మహాసభలకు సుమారు 1,00,000 మంది దాకా హాజరైనట్టు అంచనా. కడ్తాల్ చుట్టుపక్కల గ్రామాలు సందర్శకులతో కిక్కిరిసిపోయాయి. వేలు వెచ్చించి స్థానికంగా ఉన్న ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. గదులు లేక వేలాది మంది తాత్కాలిక గుడారాలు వేసుకున్నారు. అయితే ఈసారి మాత్రం ఆ పరిస్థితి కానరావడం లేదు. రేపు 18 నుంచి జరగబోయే కార్యక్రమంలో మరి రాబోయే లక్షలాది మందికి ఇక్కడ ఏర్పాట్లు, ఉచిత వసతి, ఉచిత భోజనం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ స్థలంలోనే కొంతమందికి వసతి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఫుడ్ కోర్టు, రకరకాలుగా ఇక్కడ ఉచిత ఆరోగ్య కేంద్రం, నాడీపతి ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేస్తాం. ధ్యాన మహాసభల నిర్వహణ కోసం చెరువులు, అటవీ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు రావడంతో ఈసారి అలాంటి ఆక్రమణలు జరగకుండా అధికారులు పలు చర్యలు తీసుకుంటామన్నారు. చాలా మంది ప్రోగ్రామ్స్ ఉండొచ్చు అనే ఇండికేషన్ కూడా ఇచ్చున్నారు. సో ఎక్కువ 1,00,000 మంది పైగా వాళ్ళు వస్తున్నారు కాబట్టి అప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆరోగ్యపరమైన లేక శానిటేషన్, పారిశుద్ధ్య పరంగా ఇబ్బందులు రాకూడదని చెప్పి అప్పుడు అసలు ఇంతమందిని పట్టే అవకాశం ఉందా లేదా అనేది అప్పుడు వెరిఫై చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసుకుని యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎంక్రోచ్డ్ ఏరియాలో ఏదైనా మీటింగ్ పెట్టుకుంటామంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వివాదాలను లెక్క చేయకుండా పత్రిజీ మళ్లీ సభలకు రెడీ అవ్వడం చర్చనీయాంశమైంది. ఈసారి మరిన్ని వివాదాలకు పత్రిజీ కేంద్ర బిందువు కానున్నారో వేచి చూడాలి.